ఈవి రామస్వామి నాయకర్ నిన్న అంటే డిసెంబర్ 24 ఆయన వర్ధంతి. తమిళులందరూ ఆయన్ని గొప్పగా పెరియార్ అని పిలుచుకుంటారు. దేశానికి మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ఎంత గొప్పో తమిళ్కి పెరియార్ అంతే గొప్ప. పెరియార్ అంటే పెద్ద ఆయన అని అర్థం, అందరికీ పెద్ద అని కూడా అర్థం. పెరియార్ 1920స్లో గాంధీ గారి స్ఫూర్తితో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కొద్ది కాలం మాత్రమే కాంగ్రెస్లో కంటిన్యూ అయ్యారు. సి రాజగోపాలాచారి గారికి ఆయన జీవితకాలం మంచి మిత్రుడు. పెరియార్, సి రాజగోపాలాచారి చాలా మంచి స్నేహితులుగా ఉంటారు. గాంధీ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన పెరియార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సి రామస్వామి నాయకర్ గారు తర్వాత అదే గాంధీతో అనేక విషయాల్లో విభేదిస్తారు. ముఖ్యంగా వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణాశ్రమ వ్యవస్థ అంటే గాంధీ గారు కుల వ్యవస్థని, వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్ముతారు. కానీ ఈవి రామస్వామి నాయకర్ కుల వ్యవస్థకి వ్యతిరేకం, క్యాస్ట్ సిస్టమ్ వద్దు. ఎంతగా చివరిలో గాంధీ గారిని విభేదించారు అంటే మొదట్లో ఆయనకు ఒక మ్యాగజైన్ ఉండేది, కుడి అరస్సు అని. కుడి అరస్సు అంటే ద రిపబ్లిక్ అని అర్థం. ఆ మ్యాగజైన్లో రోజు హెడ్లైన్ అంటే పైన ట్యాగ్ లైన్ లాంగ్ లివ్ మహాత్మా గాంధీ అని వచ్చేది చాలా కాలం పాటు. ఆ తర్వాత గాంధీ గారితో ఆయన విభేదిస్తారు. ఈవి రామస్వామి నాయకర్ తమిళనాడులో జస్టిస్ పార్టీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆయనది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఈవి రామస్వామి నాయకర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. చివరికి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, జస్టిస్ పార్టీ ఇవన్నీ కలిపేసి ఆయన ద్రవిడ మూమెంట్, ద్రవిడ కజగం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడున్న డిఎంకే, ఏఏడిఎంకే ఈ పార్టీలన్నిటికీ కూడా ఈవి రామస్వామి నాయకర్ స్థాపించిన ద్రవిడ కజగమే స్ఫూర్తి. దానిలో విభాగాలే ఇవన్నీ. ఈవి రామస్వామి నాయకర్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, ముఖ్యంగా దళిత్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ చాలా జరుపుతారు. దానిలో చెప్పుకోదగ్గది కేరళలో వైకోమ్ సత్యాగ్రహ. అక్కడ ఆయన అరెస్ట్ కూడా చేస్తారు. కేరళలో ట్రావెన్కోర్ మహారాజా వైకోమ్ టెంపుల్ దగ్గరికి దళితులు రాకూడదంటే ఆయన వెళ్ళి అక్కడ సత్యాగ్రహం చేస్తారు. దాంతో ఈవి రామస్వామి నాయకర్ని అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈవి రామస్వామి నాయకర్ యాంటీ హిందీ మూమెంట్స్ కూడా లీడ్ చేస్తారు. తమిళనాడులో హిందీ వద్దు అనే మూమెంట్ కూడా ఆయనే లీడ్ చేస్తారు. ఈవి రామస్వామి నాయకర్ క్యాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకం. అలానే ఆయన్ని రాడికల్ ఫెమినిస్ట్ అని కూడా అంటారు. మహిళా హక్కుల పట్ల ఆయనకి అపారమైన గౌరవం ఉంది, వాటి కోసం పోరాడారు. ఈవి రామస్వామి నాయకర్ చివరిలో గాంధీ గారితో పూర్తిగా విభేదించినప్పటికీ చాలా వరకు గాంధీ మార్గం ఆయనకి ఇష్టం. పెరియార్ అనేక దేశాలు వెళ్ళారు. ఆయన బాగా అట్రాక్ట్ అయింది మార్క్సియన్ కమ్యూనిజం. ముఖ్యంగా సోవియట్ రష్యా వెళ్ళిన తర్వాత ఆయన పూర్తిగా కమ్యూనిస్టం వైపు మొగ్గు చూపుతారు. దీంతో పాటు ఖాదీని ప్రమోట్ చేస్తూ ఖాదీని కొంతకాలం అమ్ముతారు. అదేవిధంగా లిక్కర్ షాప్స్ని బ్యాన్ చేయమని తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తారు. ఈవి రామస్వామి నాయకర్ని ఫాదర్ ఆఫ్ ద్రవిడ మూమెంట్ అని కూడా అంటారు. ద్రవిడ మూమెంట్కి ఫాదర్ అనమాట. ఆయన మంచి రేషనలిస్టు. ఎంత రేషనలిస్ట్ అంటే ఒక మాట అంటారు, కేవలం నేను చెప్పానని దేన్ని మీరు అంగీకరించొద్దు, మీరు దాన్ని తర్కించండి, ఆలోచించండి, అది కరెక్ట్ అనిపిస్తేనే, అది నిజం అనిపిస్తేనే మీరు దాన్ని అంగీకరించండి అని ప్రజలకు పిలుపునిస్తారు. అంటరాని వాళ్ళ కోసం ఆయన పోరాడతారు. రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేస్తారు. అందరికీ రిజర్వేషన్లు అవసరం అని కూడా ఆయన కోరుకుంటారు. ద్రవిడిస్తాన్ కొంతకాలం పాటు తమిళులకి సపరేట్ దేశం కావాలని, ప్రత్యేకమైన దేశం కావాలని, అదే ద్రవిడిస్తాన్ అని కూడా పోరాడతారు. ఈనాటికి ఏనాటికి ఈవి రామస్వామి నాయకర్ ప్రజలందరికీ గుర్తుండిపోయే మనిషి.
ఆయన గురించి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ముఖ్యంగా నవయుగ వైతాళికులు అనే హెడ్డింగ్ కింద క్వశ్చన్ రావచ్చు. ఖచ్చితంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.